షెఫ్ ఎక్కడా? మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఒరిస్సాలో ఎక్కడుంటారో తెలియదు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, చెప్పు 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 చెప్పు. గుడ్. రే శివ, ఈ బొమ్మను బయట తీసుకెళ్లి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? రే శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జని, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే, వాడు వస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్ నన్ను తీయమంటారా? ఊరుకోవా, తిప్పిన బోల్ట్ అరగంట నుంచి తిప్పుతే ఉన్నావు. అవతల పెద్ద ఫంక్షన్, భువనేశ్వరంలో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విద్వాంసులం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య, అన్నయ్య, వీడెవడరా విద్వాంసులను పట్టుకుని బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడు? వీఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్, యు నో. టైర్ మార్చుకునే లోపు సరదాగా వాయించండి సార్. మీ సరదాల కోసం దురదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా? అసలు మేము లేకుండా అమెరికాలో ఆటాలు నాటాలే జరగవురా. మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు. అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా? సీనయ్య, అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. ఫ్రీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు. ఓని 200 ఇస్తా. బాబోయ్, బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకొప్పు పక్కన మనతో కచేరీ పక్కకెళ్ళి లిఫ్ట్ అడుక్కో. మేము నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. మీలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విద్వాంసులం. ఓ, బ్యాండ్ మేళం బ్యాచా? అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిట్రా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిట్రా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వీ హేట్ నేల బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటాను. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో లేట్ అయ్యా, 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే. అన్నయ్య, భయ్యా, OR4BA 6187 ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడేనే చెప్తారా? చల్ డబ్బులు ఇస్తానన్నా పని అవట్లేదు. మీ పేరేమన్నా వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడడం. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా. తెలిసిన పోలీసు ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటున్నావేంట్రా, దిక్కులో ఉన్నట్టుగా. ఒక్క నిమిషం. అరే, నువ్వు క్యాబ్ డ్రైవర్వా మాయల పక్కీరువా? అడగారు ఎస్ఐని తీసి పారేశావు. ఇంకా రయ్యో, మనం చంద్రబాబు గారినో కేసీఆర్ అడిగాం కదా. అమ్మా, మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. మేము వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులం. సీనయ్య, అన్నయ్య, పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దదవుద్ది. పెట్టాయి. మీరేం కంగారు పడకండి సార్, ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నబ్బా. వన్ డే నాకు హెల్ప్ చేయి, పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్ లో ఫైరింగ్ లో చేయని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు ఆ పని కానిచ్చుకోరండి, మాకు ఫ్లైట్ ఏమవుతుంది. అన్నయ్య, సీనయ్య, సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడ? ఇక్కడ. ఇలా తగులుకున్నావేంట్రా? దారిలో ఒక శవం లేచింది సార్, దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తున్నారు. 15 మీకు, 15 నాకు. ఏమంటారు? సీనయ్య, అన్నయ్య, శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా? ఇది నా కొడుకు. దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు, 1 నాకు. శ్రీదేవి from Hyderabad. I need details of this. వాడి పేరు బిస్వాల్. సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు. ఓ సాలా బహుత్ డేంజరస్. నేను చూసుకుంటాను సార్. బాబు వరిస సింగం 2 బండ్లు అమ్మా. డబ్బులు వద్దండి, బన్నలు తీసుకుని ఓసారి వాయించండి, మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు. సారీ అన్నయ్య, మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్ రా. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు.
బిస్వాల్ 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు ఎక్కడా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా ఏరియా. పో! బాబు ఎక్కడా? నేను చెప్పను. చెప్పరా? బాబు ఎక్కడా? చెప్పను. చెప్పు చెప్పు. బాబు ఎక్కడా? నేను చెప్పను. ఈ బాధ కంటే సమాధానం చాలా చిన్నది. చెప్పు. చెప్తా. నన్ను మీకు దగ్గర పంపించింది పట్నాయక్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బాబు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ పట్నాయక్ తెలుసు. ఆ పట్నాయక్ గాడు ఎక్కడా? ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం, కోరాపుట్. ఏంటిదంతా? బాబుని ఎవరు కిడ్నాప్ ఆ చేశారు? డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను. బాబు, లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య. 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. బాబు, మీరు ఇక బయలుదేరండి. మేము అలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే. చెప్పు సీనయ్య. పదన్నయ్య. చాలా సభల్లో వాయించాం, తాగుబోతుల మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయటపట్టి సీనయ్య, అన్నయ్య వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు? ఊరుకో అన్నయ్య. ఏడ పెట్టి తాగితే మనకెందుకు? మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు, హైవేకి రూట్ ఎటు? డోంట్ డిస్టర్బ్. ఒరిస్సా భాష ఇలా ఉంటుంది అన్నయ్య. బై సాబ్ హైవేకి రూట్ కిదరే. వారి మీ బాండవాడికి ఎంత దూరం వచ్చారేంట్రా? ఓ తెలుగా? ఏంటే డాబా దగ్గర మన బిస్వల్ బ్యాండ్ కొట్టారా? అమ్మా! బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం. మీ సంగీతం అవసరం. వరల్డ్ ఫేమస్ తెలుసా? నువ్వు ఫోన్ పెట్టారా? నాకు దొరికారా? ఏయ్! పరిగెత్తు మీరు సీనయ్య. నాకు ఏం చేద్దాం? పోలేరురా? తాగుబోతుల మధ్య ఏయ్! హలో, స్టాప్. మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు కొట్టావే బిస్వాలో పుష్పాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం. సీనయ్య, అన్నయ్య. నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది. మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. ఓ నమస్తే పట్నాయక్ జీ. నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్. 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీక్కో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? మా క్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఇక్కడ బాబా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అమ్మ బోలా బోలా తొందరగా. రైట్, పోరా, రెడీ వా. చెప్పరా? చెప్పు. పీకుబాయ్. స్పీకర్ ఆన్ చేయండి. ఏ పట్నాయక్, ఈ పిల్లాడిని అంత అడిగినా నిజం చెప్పట్లేదు. నీకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉంటే పంపించు. ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్. నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పంపిస్తా. రాముడు, ఏమైందిరా? అదే మన వెంకటేశ్వర్లు పిల్లకి పెళ్లి పెట్టుకున్నాడు కదా, మన భూమి మనకు తక్కువ భయంతో ఉరేసుకపోయాడంటండి.
మరి ఏం చేద్దాం? ఏంటి చెప్పండి. అనవసరంగా కాపాడా. మంచి డిసిషన్ తీసుకున్నా. 2 రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి ఇదే. నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నా ఎక్కడ? చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా అయినా వస్తుంది. బతికితే ఏడుపు, ఆకలి, అంతే. మీ అందరికీ దండం పెడతాను, ఇలాంటి పనులు చేయకండి. ఇన్ని రోజులు ఆగారు, ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తా. నిరాశ భయాన్నిస్తుంది, నమ్మకం బలాన్నిస్తుంది. నా కొడుకు వచ్చి తీరుతా. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా పట్నాయక్ గారు పంపారు. సైకాట్రిస్ట్ సైఫ్ అలీ ఖాన్, డాక్టర్ కరీనా, డాక్టర్ పప్పి, డాక్టర్ లహరి. వీళ్ళు డాక్టర్ సార్? అంటే మ్యూజిక్ థెరపిస్ట్. ఆ మాస్కులేంటి? డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం. సైక్రియాటిస్టులు కూడా సర్జరీలు చేస్తారా? డాక్టర్స్ నాకు కూడా అర్థమైంది, ఈయనే బాస్ అనుకుంటారు. సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు. డాక్టర్ 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 మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు క్యాప్టెన్సీ కొట్టేయని చూస్తాడు మోసంలో. డాక్టర్ ఎలాగైనా బాబుతో ముందు బాబుని పిలవండి. బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. వాళ్ళు అడిగింది ఏదో చెప్పేయచ్చు కదా. హే రాజన్, ఎంతైనా డాక్టర్ డాక్టరే. ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకా బాగా ముచ్చటేస్తుంది. బాబుని ఎవరైనా కొట్టారా? ఏం చేసినా వాడు డిసైన్ చెప్పట్లేదు డాక్టర్, అందుకే మా వాళ్ళు కొట్టారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. బాబుని ఎవరెవరు కొట్టారో చేతులు ఎత్తండి. చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం. ఆట ఆడితే ఇచ్చేస్తారా? డాక్టర్స్ లెట్స్ షో. చిరంజీవి తమ్ముడు నాగబాబు, నాగబాబు తమ్ముడు కళ్యాణ్ బాబు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో చెప్పు చెప్పు చెప్పు. నాకు తెలుసుగా. డాక్టర్స్ బాస్ తెలుసంట. లెట్స్ గో. డాక్టర్ ఛాన్స్ దొరికితే చాలు క్యాప్టెన్సీ చేస్తాడు. నువ్వు చెప్పు బాబు. బాబు డల్ అయిపోయాడు, ఇంకో గేమ్ ఆడాలి. ఏ ఆట అయినా ఆడదాం డాక్టర్, ఎనీథింగ్ ప్లీజ్. దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చే ఎలగా. పదండ్రా దాక్కున్నాం. బాబు నిజం చెప్పాలి, బద్ధకంగా ఆడకండి, అందులో సిన్సియర్ గా ఆడండి. మిమ్మల్ని ఆట ఆడుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చే ఎలక భద్రం, ఎక్కడ దొంగలక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. జెన్నీ, ఏ శివం, జెన్నీ వస్తుందా వస్తుందా వస్తుందా? వెంకట్, జెన్నీ, గట్టి గట్టిగా కొట్టి చేస్తున్నారేట్రా? సిన్సియర్ గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు.